ఏ ఊరు అన్న మీది? కొడంగల్. అక్కడ తెలంగాణ దగ్గర కొడంగల్. నీ పేరేం పేరు? సాయి కిరణ్ రెడ్డి. నువ్వు ఎవరు డైరీ దగ్గరికి వచ్చావు? రాంబాబు డైరీ దగ్గరికి వచ్చావు. ఎన్ని బర్రెలు తీసుకున్నావు? 6 బర్రెలు. అందులో ఈనేసి ఎన్ని? 2 ఇన్ని. పాలు ఎన్ని పూటలు పాలు చూసుకున్నావు? 2 పూటలు పాలు చూసుకున్నావు. ఇంకా 2 చూసుకున్నావు కదా, దారులు కానీ పాలు అన్ని చూసుకున్నావు. నీకు సాటిస్ఫాక్షనే కదా, ఎటువంటి మోసం లేదు కదా, ఇక్కడ అన్ని గ్యారంటీ ఉన్నాయా? ఓకే అమ్మా. 6 బర్రెలు తీసుకున్నావు. రాజమండ్రి దగ్గర రాంబాబు డైరీలో తీసుకున్నావు 6 బర్రెలు. ఓకే అమ్మా. నీకు అమౌంట్ మొత్తం వేస్తావు, ట్రాన్స్పోర్టేషన్ కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు బండి. ఓకే, ఒకసారి వెళ్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియో వచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి మనకు రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు రాజమండ్రి, జగ్గంపేట, రామవరం నుంచి వీడియో పంపించడం జరిగింది. ఇక్కడ మీకు ప్యూర్ ముర్రా, గ్రేడెడ్ ముర్రా 2 రకాల గేదెలు అయితే అమ్మడానికి ఉన్నాయి ఫ్రెండ్. వీళ్ళ దగ్గర ఎప్పుడు మీకు ఈనిన గేదెలు దొరుకుతాయి, ప్రెగ్నెంట్ కావాలంటే కూడా దొరుకుతాయి. కానీ ఎక్కువ శాతం రైతులకైతే ఈనిన గేదెలు ఇస్తున్నారు. ఎందుకంటే మిల్కింగ్ చూపెట్టొచ్చని 2 times వాళ్ళైతే చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ప్రైజెస్ అయితే మీకు 75,000-80,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. మీకు 1,20,000 వరకు ఉంటాయని అయితే రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే గేదెల క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. 80,000 నుంచి 1,20,000 మధ్యలో. మిల్కింగ్ అయితే మీకు 12, 14, 16 లీటర్లు ఉంటుంది. ఎక్కువ కూడా చెప్పారు వాళ్ళు, ఈ విధంగానే ఉన్నాయి. మీకు 12, 14, 16 లీటర్లు వాళ్ళు మిల్కింగ్ చూపెట్టి ఇస్తారు. మీకు డెలివరీ అయినవి అయితే మిల్కింగ్ 2 times చూసుకోవచ్చు. అక్కడ మీరు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంటుంది. అక్కడ ఉండడానికి వాళ్ళు రూమ్ ఇస్తారు. మార్నింగ్, ఈవినింగ్ ఉండి అక్కడ మిల్కింగ్ చూసుకున్న తర్వాతనే రేట్ అనేది మాట్లాడవచ్చు అని రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు హర్యానా వెళ్ళని, గుజరాత్ వెళ్ళని, ఆంధ్ర వెళ్ళని, రైతులు మనమే అన్నీ చూసుకోవాలి. గేదెకి వాళ్ళు చెప్తారు, కానీ అన్నీ అక్కడ ఉండి జాగ్రత్తగా దాని హైట్, దాని క్వాలిటీ, స్కిన్ ఏ విధంగా ఉంది, అడ్డర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఎన్ని పాలు ఇస్తుంది అన్నీ చెక్ చేసి తీసుకోవాలి. అప్పుడే మనము వాళ్ళు సాటిస్ఫై ఉంటారు, మనం సాటిస్ఫై ఉంటాము. అక్కడ ఇంకొకటి ఏంటంటే మిల్కింగ్ ఎప్పుడైనా 3-4 రోజుల ఈనిన గేదెలు ఉంటాయి కాబట్టి మనము యావరేజ్ మిల్కింగ్ చూసుకుంటే అర్థమైపోతుంది. దాని పల్చటి చర్మం ఉండాలి, అడ్డర్ క్వాలిటీ మంచిగా ఉండాలి, 4 రొమ్ములు కూడా దూరం దూరం ఉంటాయి, అప్పర్ అడ్డర్ మంచిగా ఉండాలి. గేదె ఎప్పుడైనా మీకు రింగుతో సంబంధం ఉండదు, దూరం రింగ్ ఉన్నా, దగ్గర రింగ్ ఉన్నా ముర్రా క్వాలిటీలో ఉండాలి. ఎప్పుడైనా గేదె ఏమన్నా చూసినప్పుడు, మనం గేదెలు చూసినప్పుడు ఎప్పుడైనా అన్ని క్వాలిటీస్ అన్నీ చూసుకొని, మిల్కింగ్ చూసుకొని తీసుకోవాలి గేదెలు. ఎక్కడ తీసుకున్నాయని రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఒకసారి రండి, వచ్చి గేదెలు చూసిన తర్వాతనే మీరు గేదెల క్వాలిటీ అనేది మాట్లాడవచ్చు అని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్కి. ఇలాగనే వీడియోస్ అవుతుంటాయి. ఇంకొకటి, అక్కడ నుంచి మీకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడికైనా తీసుకున్నా వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ పేపర్ ఇస్తారు, గవర్నమెంట్ పేపర్, గ్రామ పంచాయతీ పేపర్ కూడా ఇస్తారు. ఏం ప్రాబ్లం అదే ఏముండదు. అక్కడ ఉండి మార్నింగ్, ఈవినింగ్ అన్నీ చూసుకొని అక్కడ ఏం మెయింటెనెన్స్ చేస్తున్నారు, ఏం తినిపిస్తున్నారు అన్నీ చూసుకున్న తర్వాతనే గేదెలు తీసుకోవచ్చు అని అయితే రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.